ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నారాయణపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సీఎం ఇందిరా మహిళా శక్తి చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయాలు, అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నాడు. అనంతరం పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్నాడు. అదేవిధంగా పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖాముఖి కూడా ముఖ్యమంత్రి పాల్గొని వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రగతి బాట కార్యక్రమంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నాడు. ప్రధానంగా చూస్తే వెనుకబడ్డటువంటి వికారాబాద్, పరిగి ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల కోసం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న పిలుపును కూడా ఈ బహిరంగ సభ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నారాయణపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సీఎం ఇందిరా మహిళా శక్తి చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయాలు, అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.